ఇండియాలో మ్యాంగో సీజన్ అయిపోయింది కదా, మాకు ఇంకా అవ్వలేదు. ఇన్స్టాగ్రామ్ లో ఒక రెసిపీ చూసాను, మ్యాంగో సాగు అని చెప్పి. చాలా ఈజీ ఉండింది, అది ట్రై చేద్దామని చెప్పి మ్యాంగోస్ తెచ్చాను. సో రెసిపీ ఏంటంటే, మ్యాంగోస్ ని ఫస్ట్ ఒక మిక్సీ జార్ లో తీసుకొని కొంచెం పాలు వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు సాబుదానాన్ని తీసుకొని దాన్ని నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ మాత్రం చాలా నైట్ మేర్ ఉండింది నాకు. అది ఎంతసేపు అయినా ఉడకట్లేదు, గిన్నె కత్తుకుపోతుంది, గిన్నె మాడిపోయింది. తర్వాత ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాను. కలర్ మారుతుంది కానీ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నాకేమో ఈ సాబుదానా ఉడికిందో లేదో తెలిసి రావట్లేదు. మధ్య మధ్యలో టేస్ట్ చేస్తుంటే మాత్రం చూయిగానే ఉంటుంది. నేను ఎక్కువ స్ట్రెస్ అవ్వదలుచుకోలేదు, దాన్ని వదిలేసాను. దాని తర్వాత మిక్స్ చేసిన మ్యాంగో పల్ప్ ఉంది కదా, అందులో కొంచెం కండెన్స్డ్ మిల్క్ అండ్ ఒక ఓవర్ నైట్ సోక్ చేసిన చియా సీడ్స్, ఈ రెండింటిని వేసి మంచిగా కలిపేసాను. ఇది ఇలానే తినేద్దాం అనుకున్నాను, బట్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ ఉడకబెట్టా ఆ సాబుదానా. అది పడేయడానికి మనసు ఒప్పలేదు. మోర్ ఓవర్ దీని పేరే మ్యాంగో సాగో లేకుండా ఇదేం రెసిపీ. యాక్చువల్లీ ఆ సాబుదానా ఉడకలే చూయిగానే ఉంది, కానీ దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో వదిలేసి నెక్స్ట్ డే తిన్నప్పుడు మాత్రం చాలా బాగుండింది. సాబుదానా నానాలి, అది నానిన తర్వాత బాయిల్ చేసి ఉంటే బాగుండేది. ఇన్స్టాగ్రామ్ లో రెసిపీ చెప్పినప్పుడు ప్రాపర్ గా చెప్పాలి కదా, వాళ్ళు సరిగా చెప్పలేదు. నాకేమో ఇంత కష్టమైంది. హే బాగుంది. మ్యాంగోస్ బై డిఫాల్ట్ స్వీటే ఉన్నాయి, కండెన్స్డ్ మిల్క్ వేసే పని లేదు. మస్తు వచ్చింది, చాలా బాగుంది. సాబుదానా కొంచెం చూయి ఉంది కానీ ఓకే, నాట్ బ్యాడ్. ఆ సాబుదానా పార్ట్ తప్ప మిగిలిందంతా చాలా బాగుండింది. నెక్స్ట్ డే మంచిగా సెట్ అయింది. సో మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేసేమాటైతే సాబుదానాని కూడా ఒక 8 hours నానబెట్టండి. ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే స్టోరీ పెట్టి నన్ను ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.